ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమంటున్నారు డాక్టర్? ఇప్పుడే మా డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు మేడం. ఎవరో కారుకి అడ్డంగా వచ్చి మా డ్రైవర్ని కొట్టి డాక్టర్ గారిని తీసుకెళ్లారంట. ఎవరు చేశారు? తెలియదు మేడం. డాక్టర్ గారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోవడానికి ఆయనది స్టేట్ కూడా కాదు సార్. చూస్తుంటే అయ్యగారికి ఆపరేషన్ జరగకూడదని ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. నాకు అదే అనిపిస్తుంది. ఆయన అజాత శత్రువు. ఆయనకి ఎవరు శత్రువులు ఉంటారు? అసలు ఇదంతా ఎవరు చేశారు? ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అటాక్ నేను చేయిస్తే ఇప్పుడు డాక్టర్ని రాకుండా చేసిందెవరు? అంతా అయోమయంగా ఉంది అత్తయ్య. కాలేజ్లో అంటే మీ మీద అటాక్ చేయబోతే మావయ్య గారు అడ్డొచ్చారనుకుందాం. ఇప్పుడు మావయ్యకి ఆపరేషన్ జరగకుండా డాక్టర్ని కిడ్నాప్ చేశారంటే ఎవరో మనల్ని బిజినెస్ లో దెబ్బ కొట్టడానికి ఇదంతా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మన మీద ఎలా ఎదగాలో ఆలోచించాలి గాని పిరికి పొందల్లా ఇలా డాక్టర్ని రానివ్వకుండా ఆపి మావయ్య గారి ప్రాణాల మీదకి తెస్తారా? ఎంత నీచం! ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇప్పుడు మావయ్యకి ఎలా అత్తయ్యా? మేడం, మోహన్ కుమార్ గారిని త్వరగా తీసుకురావాలి మేడం. లేట్ అయితే ఆపరేషన్ చేసిన హర్షవర్ధన్ గారు బతికే అవకాశమే ఉండదు. బాబు, ఆ డాక్టర్ గారిని మనమే ఎలాగోలాగా వెతికి తీసుకొద్దాం. వెళ్దాం పదండి బాబు. పదండి బాబు. భగవంతుడా, ఎప్పుడు ఆయన్ని ఎలా కాపాడుకోగలను? ఆ డాక్టర్ గారు ఎక్కడున్నారని వెతికి తీసుకురాను. ఏం చెయ్యాలి? ఇన్నాళ్ళు బిజినెస్లో లేని శత్రువులు ఇప్పుడే కొత్తగా తయారయ్యారా? ఎవరై ఉంటారో? బాబు గారు, ఆ డాక్టర్ గారిని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్ళి చూద్దాం. వేస్ట్ జామ్. అక్కడికి వెళ్ళి యూజే ఉండదు. పోనీ డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఆయన ఎక్కడికి తీసుకువెళ్లారో తెలుసుకోవచ్చేమో బాబు. లేచాం. హాస్పిటల్కి ఫోన్ చేసి మోహన్ కుమార్ గారి నెంబర్ అడుగు. అలాగే బాబు. ఎవరు మీరంతా? ఏం చేస్తున్నారు? అసలు వదలన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరు మీరంతా? బాబు గారు, మోహన్ కుమార్ గారు నంబర్ ఇచ్చారు. పోలీసులకు ఇద్దామా? ఇప్పుడు అంత టైం లేదు జామ్. మన చిట్టికి చెప్పు. కరెక్ట్ బాబు. ఎవరు డాక్టర్ని కిడ్నాప్ చేశారు? ఎవరు? నాకొచ్చే కోపానికి I'll kill them. హలో జామ్, ఏమన్నా తెలిసిందా? చిట్టి, డాక్టర్ గారి నంబర్ పంపించాను నీకు. ఆ లొకేషన్ ఎక్కడో ట్రేస్ చేయి. డాక్టర్ గారు ఎక్కడున్నారో కనిపెట్టి మేము తీసుకురావచ్చు. ఓకే జామ్, వెంటనే ట్రాక్ చేస్తా. టకటకా చెప్తా, చకచకా వెళ్ళండి. ఓకే. డాక్టర్ గారి ఫోన్ సిగ్నల్ కూడా అటే చూపిస్తుంది. స్ట్రైట్ గానే వెళ్ళండి. ఆ వస్తున్న లెఫ్ట్ కి తిరగండి.
బాబు ఆ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, అటు వెళ్ళండి. సారీ మావయ్య, మిమ్మల్ని చంపాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ మేం కూడా ఎదగాలి కదా మావయ్య. చెప్పాలంటే మీరు అత్తయ్య లైఫ్లో ఓ స్థాయిని చూసేశారు, జీవితాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేసేశారు. మేము కూడా యంగ్ వయసులో ఉన్నాం, ఆ స్థాయిని చూడాలి కదా మావయ్య. ఆ రేంజ్ మేము అనుభవించాలి. మావయ్య, మీ మీద ఒట్టుగా చెప్తున్నాను, ఇది నేను క్రియేట్ చేసింది కాదు, జస్ట్ అవకాశం దొరికింది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అంతే. ఇక మీరు ఏమీ ఆలోచించకుండా, ఏ టెన్షన్లు పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిపోండి మావయ్య. అన్నీ మీ స్థానంలో ఉండి చూసుకోవడానికి అరుణ్ సార్ ఉన్నారు. అత్తయ్య స్థానంలో ఉండి అంతా చలామణి చేయడానికి నేనున్నాను. ఇంకా మీకేం కావాలి మావయ్య? ఇది చాలు కదా. రోజా, రండి సార్, ఇలా రండి. ఒక్కసారి మీ నాన్నగారు చేయి పట్టుకోండి. దేనికి రోజా? చెప్తాను సార్, జరిగిందంతా మావికి చెప్పాను సార్. తప్పనిసరి పరిస్థితుల్లో అరుణ్ సార్ని సీఈఓగా అనౌన్స్ చేశాను అంటే మావి గారు ఇప్పుడే చెయ్యి కదిపారు సార్. అంటే మావి గారు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే కదా సార్. ఏమంటున్నావు రోజా? డాడీ నిజంగా చెయ్యి కదిపారా? మాటలు వింటున్నారా? అవును సార్, కొడుకు ఆ పొజిషన్లో ఉండాలని ఏ తండ్రి కోరుకోరు. మీరు మావయ్య గారితో మాట్లాడండి సార్, ఆయన వింటున్నారు. డాడ్, మిమ్మల్ని బతికించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాం, కానీ మీకోసం వస్తున్న డాక్టర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు డాడీ. అదే ఇప్పుడు టెన్షన్గా ఉంది. సార్, మీరు టెన్షన్ పడకండి సార్. డాక్టర్ గారు వచ్చి మీ నాన్నగారికి సర్జరీ చేసి వారు కోలుకుంటారనే నమ్మకం నాకుంది సార్. సార్, మావయ్య గారు కోలుకోకపోయినా మీరున్నారన్న ధైర్యం మీరు మావయ్య గారిలో నింపాలి.